కూడా పరిశుద్ధాత్మకి సంబంధించిన వాళ్ళు మల్లెపూలు పెట్టుకోవడానికి బజారు మనుషులు కాదురా అన్నాడు ఆయన. ఆ చిన్న బిట్టిని కట్ చేసి చాలా వైరల్ చేశారు. అయితే వాస్తవానికి షాలే రాజు గారా లేకపోతే ఈ విషయాన్ని వైరల్ చేసిన వాళ్ళ, కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇలాగా చిక్కులు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. సులువుగా చిక్కులు పెట్టేవాడు ఉన్నాడు, సులువుగా చిక్కులు పెట్టే మాటలు కూడా ఉంటాయి అనేటువంటి మాట లేఖనాల్లో ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు వలే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నారా మీరు అని అంటే నేనేం సమర్థించట్లేదు, కానీ ఆ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కొంచెం జాగ్రత్త పడి కానీ ఉండుంటే అసలు ఈ పరిస్థితి రాకపోదు. ఆయననే కాదు, నేననే కాదు, ఎవరైనా సరే కొన్నిసార్లు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొన్ని మాటలు దొర్లిపోతూ ఉంటాయి. అనుకోని విధంగా అనుకోకుండానే మాటలు దొర్లుతూ ఉంటాయి. అది పొరపాటుగా జరుగుతూ ఉంటుంది. అది మాట దొర్లిందా లేకపోతే ఇంకొకటో నాకు తెలియదు, కానీ అలా దొర్లిందని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఉద్దేశపూర్వకంగా హైందువులను అనాలని కానీ, ఉద్దేశపూర్వకంగా ఆ పూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారు సంబంధులు అని చెప్పి చిత్రీకరించాలని కానీ ఆయనకి ఎంత మాత్రం కూడా ఉద్దేశం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన స్త్రీల్ని అగౌరవపరుస్తూ ప్రసంగించినట్టుగా నా వరకు అయితే ఈ విషయాలు తెలియలేదు.